హాయ్ హలో మామ, దిస్ ఈస్ నవీ గేమర్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఏటీపీ. ఏటీపీ అంటే అచ్యుతాపురం. నేను ఒక అచ్యుతాపురం కుర్రాను మామ. నేను ఎప్పటి నుండి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే స్టార్ట్ చేశాను మామగా. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే వ్లాగ్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అందులో సరిగ్గా రీచ్ రాలేదు, ప్లస్ నా దగ్గర మొబైల్ కూడా సరైనది లేదు. మొబైల్ కొన్ని రోజుల తర్వాత దాని కెమెరా ఏమో పాడైపోయింది. అందువల్ల నేను ఎక్కువగా ఇంకా వ్లాగ్స్ అవి ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ అయితే పోయింది మా. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అలా డిఎం అని దేర్రాజు అన్న వీడియోలు చూసి అన్నీ ఏమో చెప్పాడు, మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, కన్సిస్టెన్సీ ఉండాలన్నాడు అన్నయ్య. అంటే ఒకటి వచ్చిందని ఆగిపోకూడదని అయితే చెప్పాడు అన్నయ్య. అందులాగాని నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాడు అన్నయ్య. అందులోని తనకి జరిగిన ప్రతిదీ చెప్పాడు, తన లైఫ్లో జరిగిన ప్రతిదీని. అసలు 10 to 1 million సబ్స్క్రైబర్స్కి రావడం మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చాయి, ఎందువల్ల ఎన్నోటి ఆగిపోయి అన్నీ చెప్పాడు మామ. సో నాకు అర్థమైంది ఏంటంటే స్టార్ట్ చేయొచ్చు మామ, కాదు కన్సిస్టెన్సీ, ఓపిక ఉండాలి. ఒక వీడియోలో వస్తుందంటే అదైతే మనకి అవ్వదు. ఏదైనా కన్సిస్టెన్సీతో స్టార్ట్ చేయాలని అని మనకు చెప్పాడు. సో నేను అదే కన్సిస్టెన్సీ అయితే నమ్ముకొని అయితే ఇవి ఛానల్ అయితే క్రియేట్ చేశాను. మ్యాక్సిమం ఇందులో మీకైతే టిప్స్ అండ్ ట్రిక్స్ మరియు కామెడీ కంటెంట్తో మరియు ఇంకా ఫుల్ మ్యాప్లో మీతో పాటు నాకు వస్తే 1v4 కొట్టడం అయితే రాదు, మీతో పాటు నేర్చుకుంటాను. ఓకేనా? మీకోసం మీ కంటెంట్ కోసం నేను 1v4 అయితే నేర్చుకుని మరి మీ దగ్గరికి అయితే వస్తాను. సో మీరు నాకు ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలంటే మీరైతే లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముఖ్యంగా నేను ఇది యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలరా, ఎందుకురా అని కొంతమందికి అయితే అనిపించవచ్చు. అంటే అనుకోరు మ్యాక్సిమం కొంతమంది, అంటే మా ఊరోళ్ళు మ్యాక్సిమం కొంతమంది అలాగే అనుకుంటున్నారు. నేనైతే ఒక ఊర్లో మిగిలిపోదాం అనుకోవట్లేదు మామ, ఏదో ఒక విధంగా ఎదుగుదామని అనుకుంటున్నాను. సో నేను కూడా చెప్తుంది ఏంటంటే, నాలో ఎదిగే వాళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడు కూడా సపోర్టే ఇస్తాడు. నాకు అలా సపోర్ట్ ఇచ్చింది మా ఫ్రెండ్సే క్రియేట్ చేయరా, నువ్వు చేయగలవరా అని చెప్పారు. అందుకే నేనైతే స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో నాకైతే డిఎం అని దేర్రాజు అన్న చెప్పింది అయితే విన్నంటే ఇంకా నేనైతే ఇంక స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను మామ. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నాకు ఏదో పెద్ద లైక్లు రీచ్ రాపోనండి, నా కన్సిస్టెన్సీతో నా బెస్ట్ అయితే ఇస్తాను. మీకు నచ్చినట్టే అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అక్కడ ఏదో తప్పు వచ్చినా పర్లేదు మామ, నేను తట్టుకోగలను. సో మీకు ఏంటి అనిపిస్తే అది చేయండి మామ. నేను కూడా తెలుగు నేను మ్యాక్సిమం నేను ఏదో పెద్దగా ఆడకపోయినా నా వచ్చిన గేమ్ ప్లే అయితే మిమ్మల్ని అయితే మెప్పించగలను అయితే అనుకుంటున్నాను మామ. అందుకే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం మెయిన్ కారణం. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మ్యాక్సిమం నేను 0 to హీరో కింద వెళ్దాం అనుకుంటున్నా. అంటే నాకు ఇప్పుడు వచ్చి నాకు 1v4 క్లచ్లు రావు, హెడ్ షాట్స్ కూడా రావు. అంతలాగా నేను మ్యాక్సిమం మీకోసం అయితే ట్రై చేస్తాను. ఏదో చిన్న ఏజ్ ప్లేయర్ అనమాట, ఏదో అలా పెద్ద అయితే ఆడేసి అంత కాదు. కాకపోతే నాకు వచ్చిన దాంతో బెస్ట్ అవ్వగలను అయితే నమ్మకం ఉంది మామ. ఈ మ్యాచ్లు అయితే పోయినా గెలిచినా నేనైతే బెస్ట్ అవ్వగలను అయితే అనుకుంటున్నాను మామ. సో మీరైతే నాకు సపోర్ట్ ఇస్తే చాలు మామ. నేను మీతో పాటు నేర్చుకుంటున్నాను, నాతో పాటు ఎవ్వరైనా ఆడచ్చు మామ. నేనైతే రోజుకి 2 షార్ట్ వీడియోస్, వారానికి 2 ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మామ. నేను అయితే 2 షార్ట్ వీడియోలు పక్కా వస్తాయి మీకైతే రోజును. అందులో ది బెస్ట్ కంటెంట్ అయితేనే ఇస్తాను. ఇంకా చూద్దామా ముందు ఏం జరుగుతుంది, అన్నీ ఎదుర్కోవడానికి రెడీగానే ఉన్నాను నేనైతే. సో నేనైతే మీకోసం అయితే ముందుకు వచ్చాను. సో నాలాగే ఎవ్వరు వచ్చినా సరే, నాలాగే అందరూ ప్రయత్నించి రావాలని కోరుకుంటున్నాను. సో ఎవ్వరు అయితే ఇలా స్టార్ట్ చేసి అయితే నిరాశ పడకండి. ఫస్ట్ అలాగా ఉంటుంది. నేనే చెప్తున్నా కదా, నాకు రీచ్ రాకపోతే నేను కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తాను. సో మీరు నాకు ఇచ్చే సపోర్టు ప్లస్ నాకు మీ నుండి వచ్చే కామెంట్స్ బట్టే నేను మీకు ఎలా చేయాలనేది వస్తాను. ఇంకా ప్లస్ నేనైతే అంత పెద్ద రిచ్ అయితే కాదు మామ, ఏదో మిడిల్ క్లాస్ ఓన్ని. మీకు టాప్అప్ ఈవెంట్స్ వస్తే మాత్రం నేను చూపించలేను మామ, ఎందుకంటే నేను అంత సోమత అయితే లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రం మీకైతే తీసే చూపిస్తాను మామ. ఏదో ఒక రోజు ఈ ఫేట్ కూడా మారుతుంది, మీకు ప్రతి ఒక్క ఈవెంట్ని మీకైతే తీసుకొస్తాను.
సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకు కామెడీ వీడియోస్లో ట్రై ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో మళ్ళీ దీంతో నేను మీతో పాటు నేను ఇంకా ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా నేర్చుకుంటాను. సో జీరో నుండి హీరో అవుదాం అన్న వాళ్ళైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నాతో పాటు ఎదగాలనుకున్న ప్రతి ఒక్క అన్నదమ్ములకి కానీ ఎవరైనా, నాకన్నా పెద్దవాళ్ళు చూసిన ఇప్పుడే నాకన్నా నేను చెప్తున్నాను కదన్య, ఎవరైనా నేను చెప్తున్నా, ఆఖరికి ఏ మనిషి అయినా చేయొచ్చు మామ, ఎవరైనా చేయొచ్చు మామ. ఈ యూట్యూబ్లో చేయలేదంటూ ఏటి లేదు. ఈ యూట్యూబ్ వాడే మనకు చెప్పాడు, ఏ చైల్డ్ క్యాన్ బి స్టార్ట్ దిస్ ఛానల్, ఎనీ ఛానల్ అని అయితే మనకైతే చెప్పాడమా. సో నాకైతే పెద్ద రీచ్ రాకపోయినా నేను డైలీ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తాను మామ. మీకు మా వీడియో అయితే నచ్చితేనే లైక్ అయితే చేసుకోండి మామ, ఓకేనా? ఇంకా ప్లస్ ఇంకా నాకైతే చదువు విషయంలో అయితే పర్లేదు మామ, చదువు అయితే బాగానే చదువుతున్నాను. మన ఇంటర్లో కూడా బాగా మంచి మార్క్స్ అయితే వచ్చాయి ఇంటిగా కూడా. అందుకైనా ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ అయితే రిపేర్ చేసుకున్నాను మామ, అది రియల్మీ 7. ఈ ఫోను అంతలా అయితే హ్యాండిల్ చేయలేకపోతుంది, టచ్ కూడా అంతలా పని చేయట్లేదు మామ. అందుకే నేనైతే ఒక కొత్త ఫోన్ కోసం డబ్బులు అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. కాకపోతే ఏదో ఒక రోజు మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉంటాను మామ. నేనైతే ఆడబోయేది అయితే ఆ రియల్మీ ఫోన్లోనే. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే అది వివో T4X 5G ఫోన్ ఉంది మామ. ఈ ఫోన్ పర్లేదు కానీ ఈ ఫోన్ నా దగ్గర ఉండదు మామ, ఎందుకంటే ఇది మా సిస్టర్ది. సో నేను ఆ ఫోన్లోనే ఎంత హ్యాంగ్ అయినా ఏటైనా నేను ఆ ఫోన్లో నెక్స్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీకు సపోర్ట్ చేసుకోవడమే మన తెలుగువాడి సత్తా. ఇంకా నాతో పాటు ఎదగాలనుకో ప్రతి తెలుగువాడికి మన సత్తా అయితే చూపిద్దాం మామ. సో మీరైతే కామెంట్ చెయ్యండి ఫస్ట్ వీడియో నాది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.